ఇదిగోండి మీకు పొద్దున్న చూపించిన లిక్విడ్ ఇదేనండి. ఇదిగోండి చూశారు కదా, ఇదేనండి లిక్విడ్. డైల్యూట్ చేసేసుకుని ఇచ్చేసుకుంటే మనకి పోషకాలు ఉంటాయండి. పండ్ల మొక్కలకి కొద్దిగా ఎక్కువ ఇచ్చుకోవాలండి, ఎందుకంటే పెద్ద గ్రో బ్యాగ్స్లో ఉన్నాయి కాబట్టి. ఇంతేనండి. ఇదిగో ప్రతి మొక్కకి ఇలాగే ఒక్కొక్క మగ్గుడు నీళ్ళు వేసేసుకోవాలి. మంచి పోషకాలు అందిండి, పువ్వులు బాగా క్రాటన్స్ మొక్కలకు కూడా ఇలాగే వేసేసుకోవాలండి. ఇంకా ప్రతి మొక్కకేనండి. ఏమో కనకాంబరం మొక్కలు ఇలా ప్రతి మొక్కకి కూడా డైల్యూట్ చేసేసుకుని వేసుకుంటే పువ్వులు అవి బాగా పోస్తాయండి. గులాబీలు, లిల్లీలు ఇవన్నీ కూడా మల్బరీ అండి. ఒకసారి పూత అయిపోయిందని మీకు చూపించాను నేను, ప్రీవియస్ వీడియోస్లో ఉంటుందండి. చూపిస్తున్నాను కదా, ఇది మల్లంటండి. ఇంకా ఫిబ్రవరి వచ్చేసింది కాబట్టి ఆకు దూసేసి ప్రూనింగ్ చేయాలి కొద్దిగా లైట్గా. ఇదేమో మందారం అండి, రేఖ మందారం, కానీ హైబ్రిడ్ పెద్దది. ఇది పసుపు కనకాంబరాలు మొన్నే కోసానండి, దేవుడి ఫోటోకి దండగట్టి వేసేసాను. ఇంకా మళ్ళీ విడిచిన తర్వాత ఇదేమో స్వీట్ లెమన్ అండి, మళ్ళీ పూత వచ్చేసింది. కనకాంబరం నార వేసుకున్న మొక్కలు చూపించాను కదండి ఇదివరకు వీడియోస్లోని, అవేనండి ఇవి పెద్ద అయినవి. ఈ గజినెమ్మ. ఈ సపోటాలు ఎదుగుతున్నాయి కానండి ఇంకా ముగ్గునట్టు అనిపించట్లేదు. ఇక్కడ 2 ఉన్నాయి. అక్కడ ఇవాళ కోతులుండి మంద వచ్చేసినాయి. ఈ కోతు ఇదేనండి ఇవాళ వీడియో. రోజుకి నేను నా మొక్కలకి వేసుకునే లిక్విడ్ ఇదేనండి. నా ఛానల్ నేమ్ నీర్ టు నేచర్. ఎడీనియం పువ్వులు రాలిపోతున్నాయండి. నాకు మొక్కలన్నా జంతువులన్నా చాలా ఇష్టమండి. చిన్న దాంట్లో వేసాను, బాగా గుబురుగా పెరుగుతుందని నీడ పట్టునే ఉంచాను, నీడలోనే.